ఇంకో హిందూ భక్తుల్ని ఆదుకోనంటే కష్టం అండి. అయోధ్యకి డబ్బు ఇచ్చాం, రాముడు వచ్చి తీసుకున్నాడా? మీరు చెప్పండి. అయోధ్యకి కొండగట్టు నుంచి డబ్బులు ఇచ్చాం, ప్రతి పల్లెటూరు నుంచి. ఎవరైనా రాముడు వచ్చి తీసుకున్నాడా? రాముడు తరఫున ప్రతినిధి వచ్చాడు, అవునా కాదా? ప్రతి భక్తుడి డబ్బు రాముడికి చేరింది అనుకున్నాం, ఆ ప్రతినిధికి ఇవ్వట్లే మనం, ఆయనకి ఇచ్చినా రాముడికి చేరుతుంది అనుకున్నాం. మరి ఇప్పుడు సామాన్య భక్తుడికి ఇబ్బంది కలిగితే ఈ దేశంలో రాముడు కదిలి రావాల్సిన పని లేదు, ఆయన ప్రతినిధిగా మీరందరూ కదలొచ్చు. రాముడు కదిలొచ్చినంత ఆనందపడతారు. ఇది మా ప్రధాన ఉద్దేశం అండి. ఒక హిందూ కష్టం వస్తే లేదా ఒక ఊర్లో హిందువులు ఇబ్బంది పడితే ఇంకో ఊరు కదలట్లా, నాకెందుకు అనుకుంటున్నారు? ఇది తప్పు ఆలోచన. మారండి హిందువులారా. ఇది మీరేమి, నేను మొదటి చెప్తున్నా, నా చుట్టూ తిప్పించుకునే ప్రోగ్రాం ఏం కాదు ఇది, అర్థమైందా? అందుకని నేను కనిపించా మీకు, గిరిదక్షిణగానే పారిపోతా. చాలా మంది చెప్తారు, అయ్యగారు మళ్ళీ రండి, మా సీనియర్ గారు 2-3 సార్లు చెప్పారు, మా ఆదిరెడ్డి గారు 2-3 సార్లు చెప్పారు, మధ్యలో ఒకసారి వస్తే ఏదైనా మనం ఏదైనా కార్యక్రమం చేద్దామని. కానీ నా ఉద్దేశం మిమ్మల్ని ఎవరిని కూడా, ఇక్కడ ముఖ్యంగా శ్రీనివాసులు గారు ఉన్నారు కదా, ఆయన కూడా అంతే, అక్కడ పారాయణలో చెప్పారు, మీరెవరు మమ్మల్ని చుట్టూ తిరగాల్సిన పనిలా, మేము చెప్పింది ఆచరిస్తే చాలు అనేది మా ప్రధాన ఉద్దేశం. గట్టిగా ఒకసారి జై శ్రీరామ్. ఇప్పుడు ఒక సంస్థని మనం ఏర్పాటు చేస్తున్నాం బొజ్జపోతున్న వారి సన్నిధిలో. ఈ సంస్థకి ప్రతి హిందూ సంస్థతో అనుబంధం. ఎవరు హిందుత్వం కోసం మంచి చేసినా వాళ్ళతో జాయిన్ అయిపోతాం, అర్థమైందా? ఎవరిని హిందూ సంస్థలను వ్యతిరేకించే అవసరం లేదు. ఎవరు చెడు చేశారా వాళ్ళకి దూరంగా ఉంటాం. నువ్వు హిందువుగా ఉండి చెడు చేశారా బాబు, నువ్వు నాకు వద్దు, దండం నీకోటి. అందుకని హిందువుగా మనం కలిసి ఉందాం. ఇప్పుడు ఒక సంస్థని ఇంత పచ్చటి ప్రకృతిలో, ఈ యొక్క వినాయకుని సన్నిధిలో, ఇంతమంది భక్తుల సన్నిధిలో అనౌన్స్ చేయడం జరుగుతోంది. ఇది కేవలం మీ సొంత సంస్థ, ఇది కేవలం మీ సొంత సంస్థ. మీరే దీన్ని కాపాడుకుంటూ ముందుకు తీసుకెళ్ళాలి. ఎవడు ఇక్కడ పర్మనెంట్ కాదండి. అరే పొద్దున ఏం జరుగుతుందో నాకు తెలియదు, కాబట్టి ఇది మీ అందరి సొంత సంస్థ, అలా భావించి జాగ్రత్తగా ముందుకెళ్ళాలి మీరు. ఇప్పుడు సంస్థ పేరు అనౌన్స్ చేస్తున్నా, మీరందరూ చెప్పండి. సమర్థ రామదాసు సేన. సమర్థ రామదాసు సేన. సమర్థ రామదాస సేన. 3 సార్లు చెప్పారు. 3 సార్లు చెప్తే అది స్టాంప్డ్ అన్నమాట. కోర్టులో మీరు ముద్దాయిని పిలుస్తారు, హాజరు హో హాజరు హో హాజరు హో అంటే 3 సార్లు వచ్చేయాలని, లేదంటే కొట్టేస్తారు అంతే. అలాంటిదే ఇక్కడ. ఇప్పుడు సమర్థ అంటే ఏంటి అర్థం? సమర్థులు. సమర్థ అంటే ఏమిటి అర్థం? మీరు మీ ఊరిని కాపాడుకుంటారా? సౌండ్ రావట్లే. మీరు మీ కుటుంబాన్ని కాపాడుకుంటారా? మీరు మీ ధర్మాన్ని కాపాడుకుంటారా? మీరు మీ దేశాన్ని కాపాడుకుంటారా? మీరు సమర్థులు. లేదంటే పక్కోడు చెప్తాడు అసమర్థులు మీరు హిందువులు, చప్పటోళ్ళు, చాతకాదీలకి కాదు. మనం ఈ రోజు నుంచి సమర్థులం. ఎవరండి మనం? ఏదైనా హిందూ దేవాలయానికి, ఏదైనా ఇబ్బంది కలిగితే ఇప్పుడు మీరు ఏదైతే చెప్పారో దాన్ని కట్టుబడి ఉండాలా, అర్థమైందా? మా గురువు గారు చెప్తేనే చేస్తాం కాదు, మీకు మనసుకి మంచిగా అనిపిస్తే మీరు వెంటనే ఆ హిందూ కార్యక్రమం చేపట్టాలి. మళ్ళీ చెప్పండి. సమర్థ రామదాస సేన. ఇప్పుడు రామదాస్ అంటే ఆంజనేయ స్వామి కదా, రాముడికి దాసుడు కదా. మరి రాముడు ఏమన్నాడు? ఈ దేశం జననీ జన్మభూమిష్ట స్వర్గాదపి గరీయసి. అరే భారతదేశమే స్వర్గం రా, స్వర్గం కంటే మిన్నరా అని చెప్పాడు రాముడు వారు. అలాంటి భారతదేశాన్ని కాపాడుకోవాలి. దుష్టమైన కళ్ళు భారతదేశం పైన దరిద్రంగా పడ్డాయి. మనమేం అందరూ మంచులు అనుకుంటాం, అందరికి అన్నదానం చేస్తాం, కర్మ కాదు, మంచుడే. అర్థమైందా? గట్టిగా ఒకసారి జై శ్రీరామ్. సమర్థ రామదాసు సేన. ఏంటండి? అందరు గట్టిగా చెప్పండి. సమర్థ రామదాస సేన. అందరు గట్టిగా చెప్పండి. సమర్థ రామదాస సేన. కాబట్టి గురువు గారిని శ్రీనివాస్ చెప్తున్నాం. భగవద్భక్తులందరికీ కూడా ఆ పుట్టించినటువంటి గురుగారే మన ప్రియ గురువు గారు. ముందు మనం నిలబడాలి, గొప్పగా గొప్పగా నిలబడాలంటే ఏముండాలి? మనలో తేజస్సు ఉండాలి. ఆ తేజస్సు పోతుంది మనకు. దీనివల్ల అవుతుంది ఆదివారం తినడం వల్ల, తాగడం వల్ల అవుతుంది. ఆదివారం మత్తు పదార్థాలు, మాంసాహారాలు త్వజించండి. గురుగారు చెప్పిన దానికంటే గొప్ప